నెల్లూరు రంగనాయకులపేట చిత్రకూటంలో సినీ నిర్మాత పొంగూరు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఫిలిమ్స్ నూతన కార్యాలయాన్ని తెలుగుదేశం నాయకుడు పవన్ కుమార్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త హైటెక్ రమణారెడ్డి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కళాకారులను ప్రోత్సహించడానికి కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, బయట ప్రాంతం వారికి ఉచితంగా రూములు, సినిమా చిత్రీకరణకు సహాయ సహకారాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు కళాకారులను తమ చిత్రంలో తీసుకున్న వారికి ఉచితంగా సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శంషుద్దీన్, రేమో, మురళీకృష్ణారెడ్డి, డిఓపి బన్నీ, దర్శకుడు రాంప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. పట్టండి పిఎస్ఆర్ ఫిల్మ్ బ్యానర్ పైన ఫిల్మ్ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. పిఎస్ఆర్ పొంగూరు సుబ్బారెడ్డి ఫిల్మ్ ఆఫీస్ ఓపెన్ చేయడం నెల్లూరులో నాకు తెలిసి ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టున్నారు. ఇలాంటి ఫిల్మ్ ఆఫీసు ఇంకెవరు ఓపెన్ చేసినట్లేదు ఎవరు గతంలో. ఈ ఫిల్మ్ ఆఫీసు సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ, అలాగే మా మిత్రులందరూ కూడా చాలామందికి కొత్త అవకాశాలు కల్పించాలని ఫ్రెండ్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అంటే చాలామందికి యాక్టర్సు, డైరెక్టర్సు, టెక్నీషియన్సు అందరికీ నెల్లూరులోనే అవకాశాలు కల్పించి నెల్లూరులోనే ఫిల్మ్స్ తీయాలని ఈరోజు రంగనాయకులపేట చిత్రకూటంలో ఇంత పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినందుకు సుబ్బారెడ్డి అనే టీం అందరికి కూడా పేరున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడాను ఇది మరింత సక్సెస్ఫుల్గా పోవాలని, అలాగే టీం అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు ఒక పేరు ప్రఖ్యాతలతో ఫిల్మ్ ఆఫీసే కాదు, మీరంతా మంచి ఫిల్మ్స్ తీసి సమాజానికి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా రమణారెడ్డి అన్నకి, ఈ ఆఫీసు స్థాపించినటువంటి నా మిత్రుడు సుబ్బారెడ్డికి, మా శంషుద్దీన్ అన్నకి, మురళన్నకి, వీళ్ళందరికీ నమస్కారం. మీడియా మిత్రులు మీకు కూడా మా నమస్కారం. ఈ ఫస్ట్ టైం నెల్లూరులో ఈ సినిమా ఆఫీస్ పెట్టారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను సుబ్బారెడ్డికి ఇటువంటి ఆఫీస్ ఒకటి పెడితే ఎవరన్నా బాగుందని. అది సుబ్బారెడ్డి దానికి ఫస్ట్ చొరవ తీసుకున్నాడు. నేను హైదరాబాద్లో కూడా తిరుగుతుంటాను. చాలామంది మిత్రులు నన్ను అడుగుతుంటారు, లొకేషన్స్ కావాలా, ఎక్కడ ఉంటాయి, మీ నెల్లూరులో ఏంది బాగుంటాయంట కదా అని అంటుంటారు నన్ను. మన నెల్లూరుకి ఒక అదృష్టం ఏంటంటే, ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సినిమాకి మనకు ఒక 10 లొకేషన్స్ కావాల్సి వస్తాయి. వాటిలో బీచ్, పోర్టు, డ్యాము, ఫారెస్టు, టెంపుల్స్, కొండలు, ఇవన్నీ మన నెల్లూరులో ఉన్నాయి. అది మన నెల్లూరు అదృష్టం. కొన్ని దగ్గరలో కొన్ని ఉంటే కొన్ని ఉండవు. అలా అన్నీ కలిపి మన నెల్లూరులో ఉన్నాయి కాబట్టి సినిమా ఆఫీస్ ఇక్కడ పెట్టి ఇక్కడ సినిమాలు తీసేదానికి ఎక్కువ అవకాశాలు, అంటే మన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది ఇక్కడ మనం చేసుకోవడానికి. బయట వాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ మన సినిమాలు తీయడమే కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకునే దానికి కూడా సుబ్బారెడ్డికి నేను చెప్పడం జరిగింది. మనం ఆఫీస్ ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి మనం ఏదో ఒక ఇది చేయొచ్చు అని. కాబట్టి ఇవన్నీ చేసి మళ్ళీ ముందుకు పోయి మంచి సినిమాలు తీసి బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సుబ్బారెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రులు కానీ, మా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ నాకు ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ముందుగా మా హైటెక్ రమణారెడ్డి గారు కానీ, మన నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి కానీ, శంషుద్దీన్ సార్ కానీ, మా మురళీకృష్ణారెడ్డి కానీ, మా రెమ్మో గారు కానీ, బన్నీ, ప్రశాంత్ రెడ్డి, మా డైరెక్టర్లు మురళి, రాంప్రసాద్, చాలామంది ఇంకా ఇక్కడ నాకు సపోర్ట్ ఫుల్గా చేస్తా. వాళ్ళకి ఒక సినిమాని మంచిగా తీయాలని చెప్పాను. నాకు తీసిన దానికి డబ్బులు రావాలా, పేరు రావాలా, ఈ రెండు ఉంటే నేను తీస్తాను చెప్పాను. దానికి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నెల్లూరులో ప్రతి ఒక్క టీం నాకు సపోర్ట్ ఉంది. అదేవిధంగా ప్రతి ఆర్టిస్ట్కి
నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకుంటాము. ఊరికనైతే చేయించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెల్లూరులో చాలామంది డబ్బులు తీసుకున్నారు ఆర్టిస్టులు కాడ, వాళ్ళకి క్యారెక్టర్లు ఇస్తున్నారో ఇవ్వటం లేదు. కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని నేను మళ్ళీ మాట్లాడి వాళ్ళ డబ్బులు కూడా రిటర్న్ చేయించున్నాను క్యారెక్టర్ ఇవ్వలేదని తర్వాత. అటువంటి పనులు చేయకూడదు. నెల్లూరులో వరకు ఇంకా మీదట మాకుండే సపోర్ట్ని బట్టి ఎవరికైనా ఆపదంటే మేము ముందుంటాం. పెట్టింది ఏంటంటే మేము సినిమా తీసేదానికి ప్లస్ మళ్ళా హైదరాబాద్ నుంచి కానీ ఎవరైనా రానివ్వండి, నేను ఆఫీస్ ఇస్తాను. వాళ్ళు ఇప్పుడు బయట పోయారనుకో, ఆఫీస్ ఇప్పుడు రూమ్స్ కావాలా, వేలు పెట్టుకోవాలా, నాకేం ఇవ్వద్దు. వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది. కానీ మా నెల్లూరులో ఉండే ఆర్టిస్టులకి క్యారెక్టర్లు ఇవ్వాలా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు సుబ్బారెడ్డి గారు పిఎస్ఆర్ ఒక ఫిలిం సంబంధించిన ఒక ఆఫీసుని ఇక్కడ స్థాపించడం, అంతేకాకుండా నెల్లూరులో ఉండే కళాకారులకి ఎవరైతే సహాయం చేస్తారో బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని ఈ విధంగా పత్రికాముఖంగా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి మన సుబ్బారెడ్డి గారికి పవన్ సారు, రమణారెడ్డి సార్ ఇద్దరు కూడా ఒక బలం. పవన్ సార్కి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీతో అక్కడ ఉన్న ఆర్టిస్టులతో నాకు తెలిసి ఒక 25 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నట్టున్నాయి. మంచి మిత్రుడు, సోదరుడు మన సుబ్బారెడ్డి సార్ దొరకడం కూడా అదృష్టం. అలాగే రమణారెడ్డి సారు ఆయనైతే సైలెంట్గా ఉంటాడు కానీ సహాయం చాలా బాగా చేస్తుంటాడని విన్నాను. ఏదో ఒక విధంగా మా మిత్రుడు ఈరోజు వీళ్ళందరి సహకారంతో మన నెల్లూరులో ఈ యొక్క ఫిలిం ఈ ఇన్స్టిట్యూషన్ని, అదేవిధంగా ఈ ఆఫీస్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నెల్లూరు వాళ్ళందరికీ కూడా ఎవరైతే నాకు తెలిసి చాలా సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా సహాయం మామూలుగా కూడా అతను సహాయం చేసే మనస్తత్వమే. ఎవరైనా ఉపయోగించుకోండి. నాకు తెలిసి నాకు తెలిసి నేను చెప్తున్నాను, నేను కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి మంచి కథ చూసుకోండి. కొత్తగా ఉండాలి. అందరూ కలిసి వర్క్ చేయండి. ఒకరే నెత్తినే ప్రొడ్యూసర్ అని వేయకుండా నలుగురు కలవండి, మంచి సినిమా తీయండి. నా పేరు రాంప్రసాద్, డైరెక్టర్. ఈరోజు మా నెల్లూరులో పిఎస్ఆర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేశారండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం సినిమాలు చేయాలంటే హైదరాబాద్కి కానీ ఇప్పుడు వైజాగ్ కానీ వెళ్ళాలా, కానీ మన నెల్లూరు జిల్లాలోనే మన నెల్లూరు సిటీలోనే ప్రొడక్షన్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. అందులో కొత్త కథలు ఎవరు తీసుకొచ్చినా కానీ మన సుబ్బారెడ్డి గారు, పిఎస్ఆర్ సుబ్బారెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా. అండ్ నెల్లూరు జిల్లా నటీనటులకు చాలా మంచి అవకాశం ఇది, అందరూ కూడా వాడుకోవాల్సిన విషయం. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిన కోరు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.